అబ్బా ఏంది మమ్మీ ఎప్పుడు అద్దే పో ఇద్దే పో అంటావు, నువ్వే తెచ్చుకోపో. ఏం డాడీ ఉన్నాడో ఏమో, బయటకేంచి వస్తప్పుడు ఏమన్నా దేవాలని తెలియదా? ఇగో నాకు సైకిల్ కొనియలేదంటే పొద్దుముకి ఇంటికే రాను చూడు, నాకు ఫోన్ ఇయ్యలేదంటే ఇలా తిండే తినను. ఇగో గిట్లుంటారు పోరలు, ఇంతోడు అంతోడు బెదిరిచ్చుడే, తీసేసి మాట్లాడుడే. అగో గసంటోళ్ళంతా మంచిగా చూడాలే గీ వార్త. అమ్మ నాయనలు వరుసన కూసుంటే తాంబాలంలా కాళ్ళు పెట్టించి అడుగుతున్నారు పిల్లలు. మంచిగా రుద్ది గా నీళ్లు నెత్తిన జల్లుకుంటే సల్లగా బతకాల బిడ్డ అని దీవెన అర్థపెట్టిండ్రు. హన్మకొండలా ఓ పవేట్ బడిలా తల్లిదండ్రులకు గిట్ల పాద పూజ చేపించిండ్రు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమానురాగాలు గౌరవ పెరిగి ఫ్యూచర్ లో రాబోయే తరాల్లో ఈ కుటుంబ వ్యవస్థ బలంగా మారి తల్లిదండ్రులను ఉద్దేశం చేర్చుకునే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇయాల రేపు ఎట్లున్నారు మరి పిల్లలు? అయ్యే చెప్తే ఇనరాయే, అమ్మ చెప్తే ఇనరాయే, ఏమన్నంటే ఉల్ట మాట్లాడతారు. ఇంట్లో ఏ పని కాసరగారు. అందరని కాదు, చాలా మటుకు గట్లనే ఉన్నారు. హగో గందుకే అవ్వయ్యల మీద ప్రేమ ఉండాలి, వాళ్ళ మీద గౌరవం పెరగాలని గీ కార్యం పెట్టిరన్నట్టు. మీ అమ్మ నాయనల కాలు అడగకుంటే మాయే గాని వాళ్ళను తిప్పల పెట్టకుండా చెప్పిన మాట ఇనుండ్రి జరా.